ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యంగా తీసుకున్న పథకాలు కార్యక్రమాలను పక్కా ప్రణాళికలతో అమలు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువ చేయడంతో పాటు సంతృప్తి కలిగించే రీతిలో సేవలు అందించినప్పుడే మంచి ఫలితాలు వస్తాయన్నారు. నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకునే విషయంలో ఎలాంటి జాప్యము జరగకూడదని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆర్టీజీఎస్ నుంచి వివిధ శాఖల పనితీరుపై సమీక్షించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఈ ఏడాదిలో మరోసారి సామూహిక గృహ ప్రవేశాల కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించుకున్నాం. ఆ దిశగా గృహ నిర్మాణ శాఖ వేగంగా పనిచేయాలి. టిడ్కో ఇళ్లు కాకుండానే మరో 5 లక్షలకు ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసి లబ్ధిదారులకు అందించాలి. ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసే విషయంలో ఎక్కడా ఆలస్యం కాకూడదు. ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం చేయని విధంగా ఇళ్ల నిర్మాణం చేపడుతున్నాం. లబ్ధిదారులు సంతోషం వ్యక్తమవుతుంది. ఇది కొనసాగాలి. ఇళ్ల నిర్మాణంతో పాటు ఇంటి స్థలాల పంపిణీ ప్రక్రియను వీలైనంత త్వరగా ప్రారంభించాలి. సుమారు 2 లక్షల మంది ఇళ్ల స్థలాలు కోరినట్లు సర్వేలో తేలింది. ఆ దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలి. ఇళ్ల నిర్మాణాన్ని ఎంత వేగంగా చేపడుతున్నారో ఇళ్ల స్థలాల పంపిణీని కూడా అదే స్థాయిలో చేపట్టేలా ప్రణాళికలు సిద్ధం చేయాలి. ఇక వర్షాకాలంలో ఇసుక సరఫరాలో ఇబ్బందులు రాకుండా ఇప్పటి నుంచే జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రజలకు ఇసుకను ఉచితంగా ఇస్తున్నాం. ప్రభుత్వానికి వచ్చే ఆదాయాన్ని వదులుకుంటున్నాం. రీచ్ల వద్ద, స్టాక్ యార్డుల వద్ద రవాణా పేరుతో కానీ ఇతర పేర్లతో ఎక్కువ ఛార్జీలు వసూలు చేయడానికి వీల్లేదు. దీనిపై పటిష్ట నిఘా పెట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. విజయవాడ నగరాభివృద్ధికి మరియు ట్రాఫిక్ సమస్యల శాశ్వత పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని పురపాలక శాఖ మంత్రి నారాయణ స్పష్టం చేశారు. విజయవాడ, తిరుపతి నగరాలను గ్రేటర్ నగరాలుగా మార్చాలని ప్రతిపాదన ఉందని, జనాభా లెక్కల ప్రక్రియ పూర్తి కాగానే దీనిపై నిర్ణయం తీసుకుంటామని మంత్రి వివరించారు. విజయవాడ, పెనమలూరు, గన్నవరం నియోజకవర్గాలకు సంబంధించి మంత్రి పనులకు శంకుస్థాపనలు మరియు ప్రారంభోత్సవాలు చేశారు. విజయవాడ నగరాన్ని ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు 105 కోట్లతో నిర్మించనున్న 3 కీలకమైన మాస్టర్ ప్లాన్ రోడ్లకు మంత్రి శంకుస్థాపన చేశారు. తాడిగడప మున్సిపాలిటీ పరిధిలోని సనత్ నగర్లో 2.75 కోట్లతో నిర్మించిన నూతన రహదారిని మంత్రి ప్రారంభించి ప్రజలకు అంకితం చేశారు. తాడిగడప మున్సిపాలిటీ పరిధిలో రోడ్ల అభివృద్ధి కోసం మంత్రి తక్షణమే 7 కోట్ల నిధులను విడుదల చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ విజయవాడ, తిరుపతిలను గ్రేటర్ నగరాలుగా మార్చాలనే ప్రతిపాదన ప్రభుత్వం దగ్గర ఉందని, జనాభా లెక్కల ప్రక్రియ పూర్తి కాగానే నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. గ్రేటర్ హోదా ద్వారా ఈ నగరాలకు మరిన్ని నిధులు, మెరుగైన మౌలిక సదుపాయాలు కలుగుతాయని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని మున్సిపాలిటీల దుస్థితికి గత ప్రభుత్వమే కారణమని మంత్రి విమర్శించారు. రాష్ట్రంలోని 123 మున్సిపాలిటీల్లో డ్రైనేజీ సమస్యల పరిష్కారానికి 29,000 కోట్లు అవసరమని అంచనా వేశారు. గత ప్రభుత్వం మున్సిపాలిటీల నిధులను దారి మళ్లించి ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్తం చేసిందని మండిపడ్డారు. కేంద్ర పథకాలకు రాష్ట్ర వాటా నిధులు ఇవ్వకపోవడం వల్లే అనేక పనులు మధ్యలోనే నిలిచిపోయాయని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుత ప్రభుత్వం ప్రజలకు త్రాగునీరు, డ్రైన్లు, ఇతర ప్రాథమిక మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించిందని, యుద్ధ ప్రాతిపదికన పెండింగ్ పనులను పూర్తి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. విజయవాడ, తిరుపతిలను గ్రేటర్ నగరాలుగా మార్చాలనే ప్రతిపాదన ప్రభుత్వం దగ్గర ఉందని, జనాభా లెక్కల ప్రక్రియ పూర్తి కాగానే నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు కేశినేని చిన్ని, బాలశౌరి, శాసనసభ్యులు గద్దె రామ్మోహన్, యార్లగడ్డ వెంకట్రావు, బోడే ప్రసాద్ మరియు ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. 16.5 కోటికి ఇచ్చారు. వినండి, నా చేతికి 16.5 కోటి శాంక్షన్ చేయమన్నారు. ఆ మిగతా అమౌంట్ కూడా ఖచ్చితంగా కొద్దిగా ఫైనాన్షియల్ చూసుకొని ఖచ్చితంగా చేస్తానని ఈ సభా సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. చిన్న రిక్వెస్ట్ సార్, నేను అడగను 7 కోట్లు శాంక్షన్ చేయండి సార్, నేను ఏదో 2 రోడ్లు పూర్తి చేసుకుంటాను ప్లీజ్ సార్. మీరు మంచి శాసనసభ్యులు ఎన్నుకున్నారు. ఓకే, 7 కోట్లు ఇవ్వండి సార్, నేను ఈ 7 కోట్లతో 2 రోడ్లు కూడా ఎలాగోలా చెప్పాలని పూర్తి చేసుకుంటాను. 7 కోట్లు రేపే శాంక్షన్. సనత్ నగర్ అంటే హిందూ ముస్లిం బాయ్ బాయ్. ఇక్కడ ముస్లింస్, అలాగే తూర్పు కాపులు, శ్రీకాకుళం జిల్లా నుంచి వలస వచ్చిన అందరూ కూడా ఇక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని ఆటో నగర్కి అతి దగ్గరలో, ఈ రోడ్డు దాటితే ఆటో నగర్, దాదాపుగా కార్మికులందరూ కూడా ఈ ప్రాంతంలో నివాసం ఉండి ఆటో నగర్లో మరి పని చేసుకుంటా ఉన్న కార్మికులు ఉండే ప్రాంతం మన ఆటో నగర్, మన సనత్ నగర్ అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అలాగే
గతంలో ఈ రోడ్లో ఎన్నికలు పూర్తయిన తర్వాత వర్షాకాలం వస్తే మనం ఇక్కడ కూర్చున్న ప్రాంతంలో మోకాలు లోతు నీళ్ళ మురుగు నీళ్ళలో డ్రైనేజీలో సంవత్సరాల తరబడి వర్షం పడితే మైనార్టీ సోదరులు కానీ కార్మిక సోదరులు కానీ ఈ నీరు వెళ్ళేదాకా కూడా రోగాల బారిన పడి ఈ నీళ్ళలో ప్రయాణం చేసేవాళ్ళు. అలాంటి రోడ్డుని అతి సుందర వదనంగా మరి ఈరోజు మీ అందరికీ కూడా అంకితం చేశామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అమరావతిలో అగ్నిమాపక శాఖ ఆధునీకరణకు రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగులు వేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు పెరేడ్ గ్రౌండ్ లో నూతన అగ్నిమాపక వాహనాలు పరికరాలను ప్రారంభించారు. 252 కోట్లకు పైగా వ్యయంతో శాఖను బలోపేతం చేస్తూ తొలి దశలోనే అధునాతన ఫైర్ ఇంజిన్లు, క్విక్ రెస్పాన్స్ వాహనాలు, రబ్బర్ బోట్లు, కంప్రెసర్లు అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రజల ప్రాణ రక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం స్పష్టం చేశారు. పెరుగుతున్న హై రైజ్ భవనాలకు అనుగుణంగా అగ్నిమాపక శాఖను మరింత ఆధునీకరించాలని సూచించారు. గతంలో ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచే స్థాయికి శాఖను తీసుకువెళ్లాలని కూడా పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మంత్రి అనిత, ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అమరావతిలో అగ్నిమాపక శాఖ ఆధునీకరణకు రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగులు వేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు పెరేడ్ గ్రౌండ్ లో నూతన అగ్నిమాపక వాహనాలు పరికరాలను ప్రారంభించారు. 252 కోట్లకు పైగా వ్యయంతో శాఖను బలోపేతం చేస్తూ తొలి దశలోనే అధునాతన ఫైర్ ఇంజిన్లు, క్విక్ రెస్పాన్స్ వాహనాలు, రబ్బర్ బోట్లు, కంప్రెసర్లు అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రజల ప్రాణ రక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం స్పష్టం చేశారు. పెరుగుతున్న హై రైజ్ భవనాలకు అనుగుణంగా అగ్నిమాపక శాఖను మరింత ఆధునీకరించాలని సూచించారు. గతంలో ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచే స్థాయికి శాఖను తీసుకువెళ్లాలని కూడా పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మంత్రి అనిత, ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఉన్న గ్యాస్ కొరత కారణంగా ఎల్పీజీ డీలర్స్ అనేక ఇబ్బందులకు గురవుతున్నారని రాష్ట్ర ప్రజలు, రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయాన్ని గమనించాలని ఆంధ్రప్రదేశ్ ఎల్పీజీ డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కె శ్రీనాథ్ రెడ్డి కోరారు. ఎటువంటి అపోహలను నమ్మొద్దని ఆయన తెలిపారు. తమపైన, డెలివరీ బాయ్స్ పైన భౌతిక దాడులు ఆపకుంటే తాము గ్యాస్ డెలివరీ నిలిపివేస్తామని స్పష్టం చేశారు. సిలిండర్లు అమ్ముకుంటున్నామని తమపై వస్తున్న ఆరోపణల్లో ఏమాత్రం వాస్తవం లేదని స్పష్టం చేశారు. ఎటువంటి సందేహాలున్నా డిస్ట్రిబ్యూషన్ కార్యాలయానికి వచ్చి మాట్లాడాలని వారు కోరారు. విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో అసోసియేషన్ అధ్యక్షులు కె శ్రీనాథ్ రెడ్డి, ఉపాధ్యక్షులు సుధీర్ ఇంకా శంకర్ మాట్లాడుతూ రాష్ట్రంలో గ్యాస్ కొరత ఉండడంతో ప్రజలు డీలర్స్ పై, డెలివరీ బాయ్స్ పై దాడులకు దిగడం బాధాకరమన్నారు. రాష్ట్రంలో గ్యాస్ కావాలంటే ఈకేవైసీ, ఓటీపీలు తప్పనిసరి అని చెప్పారు. ఏదైనా సమస్య ఉంటే 1906 నెంబర్ను సంప్రదించవచ్చని, అంతేకాని కొంతమంది సృష్టిస్తున్న అపోహలను నమ్మొద్దని కోరారు. దీపం 2 పథకం ద్వారా అనేక గృహాలకు తామే వంట గ్యాస్ను అందించామని, రాష్ట్రంలో ఎక్కడా గ్యాస్ కొరత లేదని మంత్రి నాదెండ్ల చెప్పారని గుర్తు చేశారు. ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకోకుంటే ఏజెన్సీలు మూసివేయాలని నిర్ణయం తీసుకోవాల్సి వస్తుందన్నారు. ఏపీ ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఏపీలోని అన్ని జిల్లాలకు చెందిన డిస్ట్రిబ్యూటర్లతో సమావేశం నిర్వహించామని, ఇచ్చాపురం, మచిలీపట్నంతో పాటు అనేక ప్రాంతాలలో ప్రజలు తమ సిబ్బందిపై భౌతిక దాడులకు పాల్పడుతున్నట్లు సమావేశంలో దృష్టికి వచ్చిందన్నారు. ప్రభుత్వం ఆదేశాల మేరకు మేము సేవలు అందిస్తున్నామని, తమపై ఈ భౌతిక దాడులు ఆపకుంటే తాము గ్యాస్ డెలివరీ నిలిపివేస్తామన్నారు. ప్రభుత్వం నిబంధనల ప్రకారం నగరాల్లో 25 రోజులు, గ్రామాల్లో 45 రోజుల వరకు సిలిండర్ ఇవ్వలేమని వారు స్పష్టం చేశారు. ఐఓసీ అధికారులకు కూడా తమ ఇబ్బందులు ఇప్పటికే చెప్పామన్నారు. ఈకేవైసీ వల్ల కూడా కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. కమర్షియల్ గ్యాస్ బయట బ్లాక్లో అమ్ముతున్నట్లు తమపై ఆరోపణలు చేస్తున్నారని, ఇందులో ఏమాత్రం వాస్తవం లేదన్నారు. ఎటువంటి సందేహాలు ఉన్నా డిస్ట్రిబ్యూషన్ కార్యాలయానికి వచ్చి మాట్లాడాలని వారు కోరారు. సార్, ఇప్పుడుండే పరిస్థితుల్లో నిన్న ఇచ్చాపురంలో జరిగిన సంఘటన కానీ, మన మచిలీపట్నం కానీ, ఆదోని కానీ, ఎక్కడైతే బార్డర్ జిల్లాలు ఉన్నాయో, బార్డర్ కాన్స్టిట్యున్సీలు ఉన్నాయో, అక్కడ మా డిస్ట్రిబ్యూటర్ల దగ్గర నుండి డెలివరీ బాయ్ ఏ ఊరికి పోయినా డెలివరీ బాయ్స్ మీద, ఆఫీస్కి వస్తే ఆఫీస్లో ఉండే స్టాఫ్ మీద కూడా దౌర్జన్యాలు జరుగుతున్నాయి. దీంతోపాటు భౌతిక దాడులు కూడా జరుగుతున్నాయి. దీని మీద మాట్లాడడానికి మీరు మా పక్షాన్ని నిలబడి పూర్తిగా ప్రజలకు వాస్తవాలను తెలియజేయాలా, గవర్నమెంట్, మన ఏపీ గవర్నమెంట్ కూడా తెలియాలా, దాంతోపాటు ఓఎంసీలకు అందరికీ కూడా తెలిసే విధంగా ఉండాలనే ఉద్దేశంతో మన విజయవాడ ప్రెస్ క్లబ్ నందు ఈ మీటింగ్ పెట్టుకోవడం జరుగుతూ ఉంది. సార్, ఇప్పుడు ఏ డిస్ట్రిబ్యూటర్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ కానీ, మన ఏపీ గవర్నమెంట్ కానీ ఏదైతే వాళ్ళ పర్యవేక్షణలో చేసే విధంగా ఉన్నదో, దాంతోపాటు మా ఓఎంసీస్
ఒక విధానాన్ని పెట్టినాయి. ఆ విధానం ద్వారానే ఓటీపీ ఉంటేనే సిలిండర్ డెలివరీ. దీనితో మాకు లేని చిక్కుల్లో పడిపోతున్నాం. ఒక చోట ఓటీపీలు రాక నెట్వర్క్ లేని పరిస్థితుల్లో ఏదైతే లోపల ఉండే ఇంటీరియర్స్లో ప్రతి ఒక్క చోట డెలివరీ బాయ్స్ను దౌర్జన్యం చేయడం, సిలిండర్లు పీక్కొని పోవడం, అక్కడ ఉండే లోకల్ లీడర్స్తో పాటు వీళ్ళందరినీ అడుక్కొని అవన్నీ సిలిండర్లు తెప్పించుకోవడం, కొందరికి సిలిండర్లు కూడా దౌర్జన్యంతో తీసుకునే పరిస్థితులు ఉన్నాయి. ప్రజలకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. మేము ప్రతి ఒక్క వినియోగదారునికి సిలిండర్ను వాళ్ళకు అందించేదానికి ఒక కార్యాచరణ గవర్నమెంట్తో పాటు మా ఓఎన్సీలు నిర్ణయించిన మేరకు మేము చేస్తూ ఉన్నాం. అంతే తప్ప మా సొంత లాభం కానీ ఇటువంటిది ఆపేక్ష లేదు. ఏదైతే ప్రతి ఒక్క డిస్ట్రిబ్యూటరు వాళ్ళ స్టాఫ్కి కూడా ప్రతిరోజు మేము మీటింగ్స్ పెట్టుకొని ఇవంతా కూడా చేయడం జరుగుతూ ఉంది. ప్రజలు కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఈ కన్ఫ్యూజన్లో మీరు కనుక ఒక నెగిటివ్ వార్తని కనుక, అంటే ఏ వార్తనైనా సరే కొద్దిగా పదే ప్రచారంలో తీసుకెళ్తే అదే నిజం అని, వాళ్ళు నిజం ఉంటుందనే ఉండదనేదే వదిలేద్దామండి. ఆ వార్త పట్టుకుని మా ఆఫీసుల్లో ఎగబడి మరీ బుకింగ్ చేస్తున్నారండి. ఈ బుకింగ్ ఎంత విచిత్రంగా ఉందంటే, మేము సుమనా ఏజెన్సీస్లో నెలకి 400 సిలిండర్లు డెలివరీ ఇచ్చేవాడు. ఆ డెలివరీ సిస్టానికి సరిపడి రోజుకి 400 సిలిండర్లు డెలివరీ ఇచ్చేవాడు. ఆ సిస్టానికి, ఆ ప్యాటర్న్కి మా దగ్గర డెలివరీ సిస్టమ్ ఉంది. ఆ సిస్టాన్ని అధిగమించి రోజుకి 2000, 3000 బుకింగ్ వచ్చేసింది. 11, 12, 13 తారీఖుల్లో 3000, 4000 బుకింగ్ వచ్చేసింది. బుకింగ్ అన్ని విధాలు అన్ని రకాల విధానం బుక్ చేస్తారండి. ఒకసారి మన వాట్సాప్ ద్వారా బుక్ చేస్తున్నారు, ఒకసారి IVRS ద్వారా బుక్ చేస్తున్నారు, ఒకసారి మాన్యువల్గా వచ్చి బలవంతంగా బుక్ చేస్తున్నారు. ఈ విధంగా అన్ని రకాలుగా బుకింగ్ చేసేప్పటికీ మేము డెలివరీ చేయలేనంత విధంగా వచ్చేసింది. ప్లస్ మా సాఫ్ట్వేర్ కూడా క్రాష్ అయిపోయింది. అంత ఒత్తిడి దాని మీద పడిపోయింది. అందుకోసం IVRS అనేది ఇంకొక నెంబర్ కూడా తీసుకుని దాన్ని సాల్వ్ చేయడం కోసం వాళ్ళు ఏదో సాఫ్ట్వేర్ ప్రయత్నం చేస్తున్నారు. ఇంత ఒత్తిడిలో కూడా ఈ 3000 వచ్చిన బుకింగ్ని దాటాలంటే మేము 400 అనుకోండి, 4000 అంటే 7 రోజులు పడుతుంది. సో ఒక్కొక్కరి దగ్గర 20 రోజులు 30 రోజులు గ్యాస్ బ్యాక్లాగ్ ఉంటుందని మీరందరూ అంటున్నారు. కానీ ఆ 13వ తారీఖు డేట్ దాటాలంటే మాకు 5 రోజులు పట్టింది. సో దీన్ని గుర్తించాలి. అసలు అవసరం లేని వాళ్ళు విజ్ఞప్తి ఏంటంటే, అవసరం లేని వినియోగదారులు బుక్ చేయకుండా ఉండాలి. నిజంగా వాళ్ళు కంఫర్టబుల్గా ఉంటే ఎందుకు బుక్ చేయటం? నిజంగా ఇప్పుడు మేము వెళ్తాంటే కొన్ని ఇళ్లలో ఒక 25% ఇళ్లలో గ్యాస్ సిలిండర్లు ఖాళీ లేవు, వాళ్ళు ఉండలేదు. రేపు తీసుకుంటాం, ఎల్లుండి తీసుకుంటాం అనేటువంటి సాకుతో మళ్ళీ వెనక్కి పంపిస్తున్నారు. ఇంత సిచ్యువేషన్లో కూడా ప్లస్ సిలిండరు ఏ విధంగానైనా సరే బలవంతంగానైనా సరే అలర్ట్ చేసైనా సరే సిలిండర్ పట్టుకెళ్ళిపోవాలనే ఒక ఆలోచన ధోరణిలోనే మా షోరూమ్లకు వస్తున్నారు ప్రజలు. దాన్ని తగ్గించాలి. ఇది మేము డెలివరీ ఇస్తున్నాం, కానీ మా డెలివరీ సిస్టాన్ని పనిచేయనట్లా ఒత్తిడిగా పెరుగుతుంది. కాబట్టి వినియోగదారులందరికీ మీ పత్రికా ముఖంగా, ఈ ప్రింట్ మీడియా ముఖంగా, ప్లస్ ఈ ఎలక్ట్రానిక్ మీడియా విజ్ఞప్తి ఏంటంటే, సమయంలో పాటించండి. ఎక్కడా కొరత లేదు. మేము డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో ఫీల్డ్ లెవెల్లో మేము ఎదుర్కొన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రజలకు నేరుగా మీ ద్వారా తెలియజేయాలనే ఉద్దేశంతో ఇక్కడ ప్రెస్ మీట్ని పెట్టడం జరిగింది. ఈ పంపిణీ వ్యవస్థ అనేది ఈరోజు కొత్తగా మేము ఎదుర్కోవటంలే. గత కొన్ని సంవత్సరాలుగా 40, 50, 60 సంవత్సరాలుగా ఈ పంపిణీ వ్యవస్థని గ్యాస్ డీలర్లు దేశవ్యాప్తంగా చాలా విజయపథంలో అన్ని క్రైసిస్ల్లో కూడా విజయవంతంగా చేయడం జరుగుతుంది. ఉదాహరణకి మనం గతంలో ప్రాణాలకు తెగించి మరి కరోనా సమయంలో మా డెలివరీ బాయ్స్ కావచ్చు, మా గ్యాస్ డీలర్లు కావచ్చు, ఎలాంటి ఆటంకం రాకుండా ఇంటింటికి గ్యాస్ సరఫరాను చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు మనము మిడిల్ ఈస్ట్లో వచ్చినటువంటి ఈ యుద్ధ వాతావరణం వల్ల ప్రపంచవ్యాప్తంగా, భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ క్రైసిస్ అనేది చూస్తున్నారు. ఇంకా పోతే మన భారతదేశంలో భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యల ఫలితంగా మనకు అంత ఇంత గ్యాస్ అందుతుంది. ఇప్పుడు ప్రతి ఒక్క వినియోగదారునికి గ్యాస్ సక్రమంగా అందాలనే ఉద్దేశంతో భారత ప్రభుత్వం వారు, ఆయిల్ కార్పొరేషన్ వారు కొన్ని నియమ నిబంధనలను పాటించడం జరుగుతుంది. అందులో భాగంగానే వాటిని మేము సక్రమంగా వాటిని ఫోర్స్లో పెట్టాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీ మా మీద ఉంది. మేము ఆ క్రమంలో వినియోగదారులకి వాళ్ళ సకారంతో ఈకేవైసీలు కావచ్చు, 25 రోజుల గ్యాప్తో సిలిండర్ ఇవ్వడం కావచ్చు, 45 రోజుల గ్యాప్తో సిలిండర్ ఇవ్వడం కావచ్చు,
అవన్నీ కూడా భారత ప్రభుత్వం ప్రవేశపెట్టినట్టు రూల్సే, కానీ ఏంటంటే ఎన్ఫోర్స్మెంట్ మా ద్వారా జరుగుతుంది. మేము వీటిని ఫీల్డ్ లెవెల్లో నిర్వహించే క్రమంలో నిన్న ఇచ్చాపురం కావచ్చు, రకరకాల ఊర్లలో గ్యాస్ డీలర్ల మీద మరియు డెలివరీ బాయ్ స్టాఫ్ మీద దురుసుగా ప్రవర్తించి వాళ్ళ విధులకు ఆటంకం చేయడం జరుగుతూ ఉంది. ఇది మంచి పద్ధతి కాదని మీడియా ముఖంగా మేము అటువంటి అల్లరి మూకలకు చెప్పదలుచుకున్నాము. రాష్ట్రాన్ని డిజిటల్ భద్రతలో అగ్రగామిగా నిలపాలని దూరదృష్టితో దేశంలోనే అత్యంత ఆధునిక సాంకేతిక ప్రమాణాలతో కూడిన సైబర్ సెక్యూరిటీ ఆపరేషనల్ సెంటర్ను మన రాష్ట్రంలో ఏర్పాటు చేశారని ఏపీటీఎస్ చైర్మన్ మన్నవ మోహన్ కృష్ణ తెలిపారు. దీని ద్వారా ప్రభుత్వ విభాగాలు కీలక మౌలిక వసతులు, పౌరుల డేటాకు సమగ్ర రక్షణ కల్పిస్తూ సైబర్ ముప్పులను ముందుగానే గుర్తించి సమర్థవంతంగా ఎదుర్కొనే విధంగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నామన్నారు. కానూరులోని విఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాలలో ఏపీటీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన వాట్సాప్ గవర్నెన్స్ సైబర్ సెక్యూరిటీ అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చైర్మన్ మన్నవ మోహన్ కృష్ణ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ వినూత్న ఆలోచనతో దేశంలోనే తొలిసారిగా వాట్సాప్ ద్వారా 1000కి పైగా ప్రభుత్వ సేవలను ప్రజలకు చేరువ చేశామని ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ తెలిపారు. మనమిత్ర డిజిటల్ పాలనలో సరికొత్త అధ్యాయం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజన్ మేరకు ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే పని లేకుండా 9552300009 నెంబర్కు వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ పంపడం ద్వారా నిమిషాల్లో సేవలు పొందవచ్చని ఆయన వివరించారు. అందుబాటులో ఉన్న ప్రధాన సేవలు డ్రైవింగ్ లైసెన్స్, వాహన రిజిస్ట్రేషన్, కుల ఆదాయ ధృవపత్రాలు, భూమి పాస్బుక్ వివరాలు, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, పెన్షన్ దరఖాస్తులు, ఆరోగ్యశ్రీ, హాల్ టికెట్లు, పరీక్షా ఫలితాలు, తిరుమల సహా ప్రముఖ ఆలయాల దర్శనం, వసతి బుకింగ్స్, ఆర్టీసీ టికెట్లు అందిస్తుందన్నారు. విద్యార్థులు, ప్రజలు పాటించాల్సిన జాగ్రత్తలను ఆయన సూచించారు. పబ్లిక్ వైఫైలో బ్యాంకింగ్ లావాదేవీలు చేయడం అంత మంచిది కాదని సూచించారు. అనుమానాస్పద లోన్ యాప్స్, ఆన్లైన్ బెట్టింగ్లకు దూరంగా ఉండాలన్నారు. వీడియో లైక్ చేస్తే డబ్బులు వస్తాయనే స్కామ్లను నమ్మవద్దన్నారు. సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 నెంబర్కు ఫిర్యాదు చేయాలన్నారు. సైబర్ సెక్యూరిటీ రంగంలో యువతను ప్రోత్సహించేందుకు ఏపీటీఎస్ ప్రతి ఏటా హ్యాక్థాన్లు నిర్వహిస్తోందని, ఎంపికైన అభ్యర్థులకు నెలకు 10,000 స్ట్రైఫండ్తో ఇంటర్న్షిప్ సదుపాయం కల్పిస్తుందని ఆయన వెల్లడించారు. భారతదేశంలోని నాయకుల్లో టెక్నాలజీ అనగానే గుర్తొచ్చే మొదటి పేరు దార్శనికుడు మన విజనరీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ మంత్రులు నారా లోకేష్ గారి పర్యవేక్షణలో ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ పరంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతూ టెక్నాలజీ సేవలను మరింత విస్తృతపరుస్తూ డిజిటల్ పాలనని ముందుకు తీసుకెళ్లడంలో నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు విశేష కృషి చేస్తున్నారు. రాష్ట్రంలో అనేక కంపెనీలు ఇక్కడ పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడానికి, ఇక్కడ ఉద్యోగ ఉపాధికి అవకాశాలు కల్పించడానికి కూడా ముందుకు వస్తూ ఉన్నాయి. ఏప్రిల్ 28న గూగుల్ విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్కి శంకుస్థాపన జరగబోతోంది. అలానే ఏప్రిల్ 14వ తారీఖున క్వాంటమ్ కంప్యూటర్ భారతదేశం తొలి క్వాంటమ్ కంప్యూటర్ మన అమరావతిలో ఆవిష్కృతం అవబోతోంది. త్వరలోనే ఏఐ టెక్ యూనివర్సిటీ అమరావతిలో రాబోతోంది. ఇట్లా ఎన్నో టెక్నాలజీ పరంగా, ఐటీ పరంగా ఎన్నో న్యూ ఇనిషియేటివ్స్ ఈ రాష్ట్రంలో వస్తున్నాయి. నా పేరు మన్నవ మోహన్ కృష్ణ, నేను ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ చైర్మన్ని. వీటన్నిటిలో మా ఏపీటీఎస్ కూడా ముఖ్య పాత్ర పోషించడం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఇక్కడ విజయవాడలోని సిద్ధార్థ యూనివర్సిటీలో వాట్సాప్ గవర్నెన్స్ మరియు సైబర్ సెక్యూరిటీ అవేర్నెస్ ప్రోగ్రామ్ని ఇక్కడ మన సిద్ధార్థ యూనివర్సిటీలో నిర్వహించడం జరుగుతూ ఉంది. ప్రజలకి చేరువుగా ఉండాలని ఈ సేవలన్నీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు టెక్నాలజికల్ సర్వీసెస్ ద్వారా మా ప్రజలకు అందించాలనుకుంటున్నారు. అది అందించాలంటే ఫస్ట్ అవేర్నెస్ ఉండాలి, ప్రజలందరికీ తెలియాలి. యంగ్స్టర్స్, స్టూడెంట్స్ 18 నుంచి 21 సంవత్సరాల వయసులో ఉన్నాళ్ళు వాళ్ళు తొందరగా గ్రహించి వాళ్ళు అందరికీ చుట్టుపక్కల ప్రజలందరికీ తెలియజేస్తారని మా ఎన్ఎస్ఎస్ యూనిట్ ద్వారా వారి సహకారాన్ని మేము ప్రజలకి చేరువుగా తీసుకెళ్లాలని వెంటనే యాక్సెప్ట్ చేశాము. మేము గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి ఈ టెక్నాలజికల్ సర్వీసెస్ వారికి అండర్ ద చైర్మన్షిప్ ఆఫ్ మన్నవ మోహన్ కృష్ణ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఇవి అందరికీ, మాకే కాకుండా మా స్టూడెంట్స్కే కాకుండా సొసైటీలో ఉన్న ప్రతి పౌరుడికి ఉపయోగపడుతుందని మేము భావిస్తున్నాం.
ప్రతి డ్వాక్రా మహిళ ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు సోలార్ దీదీ సువర్ణావకాశమని నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. డ్వాక్రా మహిళలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రతి ఒక్కరూ ఈ శిక్షణ కార్యక్రమాల్లో దరఖాస్తు చేసుకుని తగిన శిక్షణ తీసుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని కోరారు. ప్రధాన కార్యాలయంలో గల నూతన భవనంలో స్వయం సహాయక బృందాల మహిళలతో ప్రధానమంత్రి సూర్యఘర్ బిజిలీ యోజన పథకంపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ ధ్యానచంద్ర మాట్లాడుతూ ప్రతి డ్వాక్రా మహిళ ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు విజయవాడ నగరపాలక సంస్థ ఎల్లప్పుడూ శిక్షణ కార్యక్రమాలు కల్పిస్తూ వారి ఆర్థిక అభివృద్ధిలో తోడ్పడుతుందన్నారు. అందులో భాగంగా ప్రధానమంత్రి సూర్యఘర్ బిజిలీ యోజన పథకం ద్వారా ప్రజలు వారి ఇంటిపైన పెట్టుకునే సోలార్ ప్యానెల్స్ ను ఫిట్టింగ్ చేయించుకునేందుకు బయట టెక్నీషియన్లు తక్కువ మంది ఉన్నందున డ్వాక్రా మహిళలకు సోలార్ ప్యానెల్స్ ఫిట్టింగ్ చేసేందుకు శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి వారికి నైపుణ్యాన్ని కల్పించి వారు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు అవకాశం కల్పిస్తున్నామన్నారు. సోలార్ దీదీ పేరుతో ప్రధానమంత్రి మహిళలకు సోలార్ ప్యానెల్స్ అమర్చేందుకు వారికి సరిపడా ఫిట్టింగ్, హెల్పింగ్, వెండింగ్ అను 3 కేటగిరీల్లో శిక్షణను ఏర్పాటు చేస్తున్నామన్నారు. కావున డ్వాక్రా మహిళలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రతి ఒక్కరూ ఈ శిక్షణ కార్యక్రమాల్లో దరఖాస్తు చేసుకుని తగిన శిక్షణ తీసుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని కోరారు. పాత్రికేయ ముసుగులో ఏబిఎన్ రాధాకృష్ణ వైసీపీ కుటుంబ సభ్యులను ముఖ్యంగా మహిళల్ని కించపరుస్తున్నాడని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ విమర్శించారు. రాధాకృష్ణ వ్యాఖ్యలకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆయనతో క్షమాపణలు చెప్పించకుండా ఆనందిస్తున్నారని ఆరోపించారు. ఈ వ్యవహారంలో రాధాకృష్ణతో పాటు ఇందులో పాలు పంచుకున్న వారిపై కూడా కేసులు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఏబిఎన్ రాధాకృష్ణ వైసీపీ నేతల భార్యలపై చేసిన నీచ వ్యాఖ్యలను నిరసిస్తూ ఆ పార్టీ ఎన్టీఆర్ జిల్లా నాయకులతో కలిసి మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ తదితరులు సిపి కార్యాలయంలో డీసీపీని కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ జర్నలిస్టు ముసుగులో రాధాకృష్ణ వైసీపీ కుటుంబ సభ్యులను దారుణంగా విమర్శించారని మండిపడ్డారు. మహిళల్ని కించపరిచే వ్యాఖ్యలు చేసిన రాధాకృష్ణపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు. రాధాకృష్ణ బహిరంగ క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. మావిగన్ గురించి రాధాకృష్ణ చేసిన వ్యాఖ్యలు ఆయన సిగ్గులేని తనానికి నిదర్శనమన్నారు. 2 లక్షల కోట్లతో అభివృద్ధి చేసే రాజధాని కావాలో మావిగన్ కావాలో ప్రజలు ఆలోచించుకుంటారన్నారు. రాధాకృష్ణ వ్యాఖ్యలకు సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఆయనతో క్షమాపణ చెప్పించకుండా ఆనందించడం తగదన్నారు. రాధాకృష్ణ గారు ఏబిఎన్ ఛానల్లో చాలా దుర్మార్గంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, వారి కుటుంబ సభ్యుల్ని, మహిళలను కూడా చూడకుండా నీచంగా అతను విశ్లేషించిన దాన్ని బట్టి ఈ యొక్క రాధాకృష్ణ యొక్క నైజం అని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. జర్నలిస్టులు అని చెప్పనే ముసుగులో ఈ బూత్ రాధాకృష్ణ దుర్మార్గంగా మహిళల్ని కించపరిచే విధంగా ఎవరైతే వైఎస్ఆర్సీపీలో ఉన్న నాయకుల యొక్క భార్యల్ని ఎంత చులకనగా మాట్లాడిన సంగతి మనకి మొన్న ఆయన యొక్క విశ్లేషణతో మనకు అర్థమైంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మీరు అమరావతి అని చెప్పని ప్రజలు మోసం చేస్తున్నారో అది సాధ్యం కానిది, సాధ్యమయ్యే ఆప్షన్ బి అని చెప్పని ఏదైతే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కలుపుకొని రాజధాని ఏర్పాటు చేయాలని చెప్పి ప్రపోజల్ పెట్టినప్పుడు దానికి వారు సమాధానం చెప్పుకోలేక రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది వాస్తవమే కదా అని చెప్పని ఈ రోజు మాట్లాడే పరిస్థితి. ఒక ఐలాండ్ లో ఒక ద్వీపం పెట్టుకుని ఆ ద్వీపంలోనే 1 లక్షల కోట్లు, 2 లక్షల కోట్లతో సుమారు ఓన్లీ రోడ్లకి, ట్రైన్లకి, డ్రింకింగ్ వాటర్ కి రాష్ట్ర ప్రభుత్వం డబ్బులన్నీ కూడా పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. మహిళల్ని అత్యాచారం చేయడం అనేది ప్రతి చోట కూడా జరుగుతున్నాయి. అటు ఎస్సీలను కావచ్చు, ఇటు బీసీలను కావచ్చు, ప్రతి ఒక్క మహిళల్ని కూడా హింసించి కిరాతనంగా వాళ్ళని అత్యాచారం చేయడం, మహిళల్ని చంపేయడం జరుగుతుంటే వాటి మీద సమాధానం చెప్పలేక మహిళలంటే గౌరవం లేదు కూటమి ప్రభుత్వానికి. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, రాధాకృష్ణ నువ్వు వెంటనే మహిళలందరికీ కూడా క్షమాపణ చెప్పాలి. చెప్పని పరిస్థితుల్లో ఇప్పుడే మేము ఉదయం సిపి గారితో మాట్లాడడం జరిగింది. మా అవినాష్ గారు వారు అందుబాటులో లేకపోవడం వల్ల డీసీపీ గారికి కంప్లైంట్ ఇమ్మన్నారు. మేము కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. బులెటిన్లో షార్ట్ బ్రేక్.